నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఈ కేసు మీద ఇతనికి బెయిల్ ఇచ్చారు. అయితే ఇదే కేసు ఇదే తరహాలో సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడం జరిగింది. మరి ఏంటి సార్, హైకోర్టులో ఇచ్చిన బెయిల్ ఇవ్వడం ఏంటి, సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయడం ఏంటి? ఒకవేళ బెయిల్ రద్దు అయితే తర్వాత ఎటువంటి మలుపు తిరుగుతుంది ఈ కేసు? కొద్దిగా వివరణ ఇవ్వాలి. ఇది అంటే ఈ కోర్టు ఎందుకు ఇచ్చింది, ఆ కోర్టు ఎందుకు రద్దు చేసింది అనేది మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. అది న్యాయమూర్తి డిస్క్రిప్షను. న్యాయమూర్తి ఎట్లా నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని ఎవరైనా పాటించాల్సిందే. దాని మీద వీళ్ళు ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని మనం దాని మీద డిబేట్ చేయకూడదు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ రద్దు కావటం అనేది ఇక్కడ ప్రధానమైన ఆస్పెక్ట్. తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత సునీత సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కేసు వాదోపవాదాలు విన్న తర్వాత అక్కడ న్యాయమూర్తి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏమవుతున్నది అంటే ఇప్పుడు ప్రధానంగా మొత్తం రాష్ట్రం మొత్తం వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ చుట్టూతా జరుగుతున్న రాజకీయం ఏదైతే ఉందో ఆ రాజకీయం మీదే చర్చ జరుగుతున్నది. అంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి తన క్యాంపెయిన్ మొదలు పెడుతూ బాబాయిని మా బాబాయిని ఎవరు చంపారో దేవుడికే తెలియాలి, మా బాబాయ్ ఆయనకి తెలియాలి, అంటే వివేకానంద రెడ్డికి తెలియాలి అని కామెంట్ చేశాడు. అంటే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయ్ హత్య గురించి చేసిన కామెంట్ ఇది. ఎంత దారుణమో ఆలోచించండి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన బాబాయిని ఎవరు హత్య చేశారు అనేది తెలుసుకోవాలి. తన బాబాయే కాదు, ఏ మర్డర్ కేసు అయినా తెలుసుకోవాలి. వేరే మర్డర్ల కేసులు పక్కన పెట్టండి, తన బాబాయ్ మర్డర్ కేసుని ఖచ్చితంగా పరిష్కరించాల్సిన వ్యక్తి దేవుడికి తెలియాలంటాడేంటి? దేవుడికి తెలిసే కాడికి నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకు? అక్కడ చర్చ మొదలైంది. అక్కడ చర్చ మొదలైన తర్వాత ఆయన సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా కడపకి పోటీ చేస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం. అమ్మాయి వచ్చి ఏం చెప్పిందంటే, హంతకుడికి టికెట్ ఇచ్చాడు మా అన్న, ఈ హంతకుడు పోటీ చేస్తున్నాడు, మా బాబాయిని చంపిన హంతకుడికి మీరు ఓటేస్తారా, మా బాబాయ్ వారసురాలని నాకు ఓటేస్తారా అని అడుగుతున్నది. దీంతో ఏమైందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట అయిపోయింది. వేరే వాళ్ళు అడగట్లా. తెలుగుదేశం పార్టీ హూ కిల్డ్ బాబాయ్ అని ఎప్పటి నుంచో అడుగుతున్నది. హూ కిల్డ్ బాబాయ్ అని పెద్ద అసలు వాళ్ళు ఎందుకు, తెలుగుదేశానికి ఏం సంబంధం? తెలుగుదేశానికి ఏం సంబంధం అంటే 2019 ఎన్నికల ముందర వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగితే చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఫోటో వేసి ఆయన చేతిలో కొబ్బరికాయలు నరికే కత్తేసి ఆ కత్తికి రక్తపు దార ఇట పడుతున్నట్టు వేసి పెద్ద కటౌట్ వేసి నారాసుర రక్త చరిత్ర అని రాశాడు సాక్షిలో. అవును సార్. మరి తెలుగుదేశం క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. అందుకని హూ కిల్డ్ బాబాయ్ చెప్పండి అని చాలా రోజుల నుంచి తెలుగుదేశం అడుగుతూ ఉన్నది. ఇప్పుడు సొంత చెల్లెలు వచ్చి మా బాబాయిని చంపిన హంతకుడికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడని చెప్తున్నది. ఇది క్లైమాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇదే విషయాన్ని అవినాష్ రెడ్డిని కూడా అడిగారు. ఆమె విఘ్నతగా వదిలేస్తున్నాను నువ్వు. దీనికి కూడా షర్మిల సమాధానం చెప్పింది, నా విఘ్నతకు వదిలేయటం ఏంది, మా బాబాయిని చంపావు, నువ్వే చంపావని నేను చెప్తుంటే ఇందులో విఘ్నత ఏముంది? సిబిఐ గూగుల్ టేక్అవుట్లో చెప్పిన విషయం ఏంటి? ఇదే కదా అని షర్మిల అడుగుతున్నది. లేటెస్ట్ ఇంకోటి ఏంటంటే షణ్ముఖ్, ఈయనకి జగన్మోహన్ రెడ్డి మేనమామ ఆయన ఉన్నాడు. ఆయన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. పక్కన అవినాష్ రెడ్డి కూర్చొని ఉన్నాడు. ఈయన ఏదో పాపం తెలిసో తెలియక పిల్లాడు పక్కన నిలబడి ఉన్నాడు,
వాళ్ళందరూ ఆ గంగిరెడ్డి వాళ్ళందరూ ఆ రక్తం క్లీన్ చేస్తుంటే పక్కనే నిలబడి ఉన్నాడు పిల్లాడు. పాపం పిల్లాడికి ఏం తెలీదు అని చెబుతున్నాడు. అంటే అంటే స్టేట్మెంట్ క్లియరే కదా సార్ అప్పుడు అంటే అక్కడ ఉన్నట్టే అక్కడ ఉన్నట్టు క్లియర్ చేశాడు కదా. క్లియర్ చేశారు. సొంత మేనమామ కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే ఆయన. మరి జగన్ మనిషే కదా. ఆ జగన్ మనిషి, జగన్ మేనమామ, జగన్ ఎమ్మెల్యే ఎవరికి మేనమామ అవుతాడు? షర్మిలకు కూడా మేనమామ అవుతాడు కదా. అంటే విజయలక్ష్మి, వైఎస్ విజయలక్ష్మి సొంత తమ్ముడు అతను ఏం చెప్పాడు? పక్కనే ఉన్నాడు, ఆ మర్డర్ అంతా మొత్తం మనవాడికి తెలుసు అని చెప్పాడు. అంటే వాళ్ళే కన్ఫైన్ చేసేసారు మొత్తం. అసలు అంతా కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు అక్కడ. అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు అని. ఈ మొత్తం ఈ చర్చలన్నీ జరుగుతున్న సమయంలో ఇదంతా కూడా ఏదో వీళ్ళందరూ అనుకుంటున్నారు అదేదో పులివెందులకి పరిమితం అవుతుందేమో, కడప పార్లమెంటుకి పరిమితం అవుతుందేమో, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు. ఇది కడప పార్లమెంట్కి పులివెందుల అసెంబ్లీకి పరిమితమై కాదు, ఇది మొత్తం రాష్ట్ర స్థాయిలో మొత్తం అటు శ్రీకాకుళం నుంచి ఇటు మొత్తం అనంతపూర్ వరకు అందరూ ఇదే చర్చించుకుంటున్నారు. బాబాయిని చంపింది ఎవరో మొత్తం అంత ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. మొత్తం దేశవ్యాప్తంగా ఇదే డిస్కషన్ నడుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అర్థమైపోయింది హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి సమాధానం దొరికింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు సార్. ఏమని అంటే ఒక కన్నును ఒక వేలు ఇంకో కన్నును పొడుచుకుంటుందా అని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కళ్ళు 2 కళ్ళు అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకటి షర్మిల గారు. ఇప్పుడు ఈ కన్నును షర్మిల ఇంకో కన్ను అడుగుతూ ఉంది. మరి అంటే ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా, ఒక చెయ్యి ఇంకో చెయ్యి పొడుతుంది, ఇవన్నీ సామెతలు చెప్పటం ఆ అసెంబ్లీలో కూర్చొని పెద్ద. అసలు ఇప్పుడు మనం ఒకటేదో అబద్ధం చెప్పాలి అంటే మనకి బింకం ఉంటుంది. అబద్ధం ఎట్ట చెబుతాం, అవలీలగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. మొత్తం అసలు మర్డర్ జరిగిన తర్వాత, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మొదటిది ఏంటి, తర్వాతదేంటి, మొన్న దేవుడి వరకు వచ్చింది. ఈ మొత్తం అన్నీ ఒక్కసారి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది క్లియర్గా ఏం జరిగిందో. వేరే వాళ్ళ స్టేట్మెంట్లు అక్కర్లా, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది హూ కిల్డ్ బాబాయ్ అనేది. అంత క్లారిటీతోటి ఉన్నది. కాకపోతే ఏంటంటే న్యాయస్థానాల్లో ఇప్పుడు మీరే చెప్పారు, ప్రస్తావించారు, శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్? కేసు ముందరికి వెళ్తుంటుంది, చాలా వేగంగా ముందరికి వెళ్తే ఇప్పుడు నెక్స్ట్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు నెక్స్ట్ ఉన్నది. దాని మీద సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుస్తుంది. దాని తర్వాత రాజకీయ పరిణామాలు, ఇవన్నీ కూడా ఏదో కుటుంబంలో జరిగిన మర్డర్ కాదు ఇది. బాహుబలి మూవీలో కట్టప్పను ఫస్ట్ పార్ట్లో ఎవరు చంపారనేది ఒక ప్రశ్నగా మిగిలి బాహుబలి సినిమా పార్ట్ 2లో చూపించడం జరిగింది, ఎందుకు చంపారు అని. ఒకవేళ ఇప్పుడున్న గవర్నమెంట్ మారితే కానీ ఈ యొక్క సమస్యకు తెరలేపే అవకాశం లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే బాగా మీ పోలింగ్ కూడా బాగానే ఉంది, అప్రాపరియేట్గానే ఉంది. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో రెండో సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు, కానీ ఇక్కడ సెకండ్ పార్ట్ రాకముందరే అర్థమైపోయింది. దాని పరిణామాలు ఇప్పుడు కేంద్రము, సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్న హోంశాఖ అధికారులు కానీ ఎవరైనా చర్యలు తీసుకునే అవకాశం, దీన్ని త్వరితగతిన పరిష్కారం చేసే అవకాశం ఉందంటారు ఇప్పట్లో? అంటే కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద రోల్ ఉండదు, కానీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కేసు. అంటే సుప్రీంకోర్టు అంటే కోర్టుల న్యాయస్థానాల జోక్యంతో సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నది. అంటే న్యాయస్థానాల ఆధీనంలోనే దర్యాప్తు జరుగుతున్నది. కాబట్టి న్యాయస్థానాల విషయంలో ఇంకా కేంద్ర హోంశాఖ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. న్యాయస్థానాలే అన్నీ నిర్ణయిస్తాయి. కాబట్టి కేసు ఇంకా చాలా ఫాస్ట్గా ఇది పరిష్కారం దిశగా వెళ్తుందనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పచ్చు. మరైతే ఈరోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు, అతడి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో భాగంగా తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.